రోజుకో స్తోత్రం ఛానల్‌కి స్వాగతం. మీ ఇంట్లో అశాంతి, ఎంత ప్రయత్నించినా పనులు ఆగిపోతా ఉంటే, శత్రువుల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతుంటే, గురువారం అమావాస్య రోజు ఆంజనేయ స్వామి మరియు నారసింహస్వామి స్తోత్రాలు వినడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఓం శ్రీ హనుమతే నమః. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. భక్తులారా, అమావాస్య మరియు శనివారం కలిసొచ్చే రోజు చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ రోజు హనుమంతుణ్ణి మరియు నారసింహస్వామిని ప్రార్థిస్తే భయం, శత్రుబాధలు, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతాయని విశ్వాసం. హనుమంతుడు భక్తులకు ధైర్యాన్నిచ్చే దేవుడు. నారసింహస్వామి దుష్టశక్తులను నాశనం చేసే ఉగ్ర అవతారం. ఈ ఇద్దరి స్తోత్రాలను కలిపి చదవడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ముందుగా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని ప్రారంభిద్దాం. మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తి. ఈ శ్లోకం మనసులోని భయాల్ని తగ్గించి ధైర్యాన్ని పెంచుతుంది. నారసింహస్వామి యొక్క ఈ మహామంత్రం పఠిస్తే శత్రువుల బాధలు తొలగుతాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రం దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్ని మీ ఇంట్లో ప్రసరించేలా చేస్తుంది. అలాగే ఈ మంత్రాన్ని ఈ అమావాస్య శనివారం వచ్చిన రోజు 108 సార్లు పఠిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. శనివారం అమావాస్య రోజు సాయంత్రం పూట దీపాన్ని వెలిగించి ఈ స్తోత్రాలని భక్తితో వినండి, పఠించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఉన్న ఆందోళనలన్నీ తగ్గి పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది. భక్తితో జై శ్రీరామ్, లక్ష్మీ నారసింహస్వామికి జై అని కామెంట్ చేయండి. నారసింహస్వామి మరియు ఆంజనేయ స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.